మన భారతదేశంలో మొట్టమొదటి లేడీ గూఢచారి అయిన నీరా ఆర్య గారి గురించి చాలామంది విని ఉండరు. నీరా ఆర్య గారు బ్రిటిషర్స్ కదలికలు తెలుసుకోవడానికి ఒక ఇండియన్ బ్రిటిష్ ఆఫీసర్ని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తన భర్త నుండి బ్రిటిషర్స్ సుభాష్ చంద్రబోస్ గారిని చంపడానికి ట్రై చేస్తున్నారని తెలుసుకొని బోస్ గారిని ఆ ప్రమాదం నుంచి తప్పించింది. ఇది తెలుసుకున్న బ్రిటిషర్స్ నీరా ఆర్య గారిని బంధించి అండమాన్లో ఉన్న సెల్యులార్ జైల్లో వేసి చిత్రహింసలు పెట్టి ఆమె ప్రైవేట్ పార్ట్స్ని కోసినా కానీ బోస్ గారి ఆచూకీ చెప్పలేదు. ఇలా జరుగుతుండగానే మనకి స్వాతంత్రం వచ్చేసింది. సో నీరా ఆర్య గారు తన స్వస్థలమైన హైదరాబాద్కి వచ్చేశారు. కానీ అప్పటికి ఇంకా హైదరాబాద్ రజాకర్ల చేతిలోనే ఉంది. అక్కడ కూడా ఆమె గూఢచారులా పనిచేసి అక్కడ జరుగుతున్న అకృత్యాల గురించి బయట తెలిసేలా చేశారు. ఇంత చేసిన నీరా ఆర్య గారి గురించి మన ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆమె చివరి రోజుల్లో డబ్బు లేని పరిస్థితుల్లో ఉండి ఉస్మానియా హాస్పిటల్లో చాలా దీనస్థితిలో చనిపోయారు.